సో నేను ఇప్పుడు ఇక్కడ సరస్వతి అమ్మవారికి వేస్తున్నాను బొమ్మ. సో ఫస్ట్ ఆల్రెడీ నేను దాన్ని నార్మల్ పేపర్ మీద వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను దాన్ని కార్బన్ పేపర్ యూజ్ చేసి క్యాన్వాస్ షీట్ మీదకి వేసుకుంటున్నాను. బికాస్ డైరెక్ట్గా మనం క్యాన్వాస్ షీట్ మీద వేసేసుకుంటే ఏదైనా మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అది ఎరేజర్తో రబ్ చేసినా కూడా మోస్ట్ ప్రాబబ్లీ పోదు. సో అందుకని చెప్పి దిస్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ ద బిగినర్స్. సో ఇదంతా వేసేసుకున్న తర్వాత నేను యాక్చువల్గా పేపర్ని కార్బన్ పేపర్కి స్టిక్ చేశాను, ఎందుకంటే జరిగిపోతే మళ్ళీ అవుట్లైన్ మొత్తం అటు ఇటు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ ఇది అవుట్లైన్ అంతా వేసేసిన తర్వాత మనకి అవుట్లైన్ అనేది మొత్తం వచ్చేస్తుంది క్యాన్వాస్ షీట్ మీదకి. సో ఇప్పుడు నేను ఇక్కడ జెస్సో యూజ్ చేస్తున్నాను. సో జెస్సో అనేది ఏంటంటే కైండ్ ఆఫ్ వైట్ పెయింట్. సో ఈ పెయింటింగ్ చేసేటప్పుడు దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఫస్ట్ వన్ ఇస్ జెస్సో. జెస్సో ఏంటంటే మన పెయింటింగ్ని స్మూత్ చేస్తుంది, ఎందుకంటే క్యాన్వాస్ షీట్ రఫ్గా ఉంటుంది కాబట్టి జెస్సో వేస్తే మన పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్మూత్గా వెళ్తాయి అన్నమాట, స్లైడ్ డౌన్ అవుతాయి. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ నా ఇక్కడ నేను అమ్మవారి ఫేస్ కోసం అని చెప్పేసి ఫ్లెష్ టింట్ వాడుతున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లెష్ టింట్ అంతా వేసుకున్న తర్వాత నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. 2 కలర్స్ మిక్స్ చేసుకొని రెడ్ అండ్ గ్రీన్ ఈ రెండు మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుంటే విల్ గెట్ బ్రౌన్ కలర్. ఆ బ్రౌన్ షేడ్ని నేను అమ్మవారికి ఎక్కడెక్కడైతే డార్క్ షేడ్స్ ఉన్నాయో, స్కిన్ డార్క్గా ఉంటుంది కొంచెము, అక్కడంతా నేను ఫ్లెష్ టింట్తో కలిపి రెండింటిని స్మడ్జ్ చేసి షేడ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను స్మడ్జ్ చేసిన బ్రౌన్ కలర్తో నేను వీణ మొత్తం బ్రౌన్ కలర్ వేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను వైట్ కలర్ తీసుకొని మొత్తం లోటస్వి పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెటల్స్ అన్నిటికీ ఫస్ట్ నేను వైట్ కలర్ వేసేసుకుంటున్నాను. సో వైట్ కలర్ ఇప్పుడు మనం వేసుకునేది ఏదైతే ఉంటుందో అది కొంచెం థిక్గా వేయాలి లేయరు. నేను ఇప్పుడు లోటస్కి అండ్ స్వాన్కి రెండిటికి వేసేసుకున్నాను వైట్ కలర్. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. సో ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను, క్రిమ్సన్ రెడ్ కలర్ తీసుకొని
మొత్తం లోటస్కి షేడ్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు వైట్ కలర్ ఒత్తుగా ఎందుకు వేసుకోమన్నానంటే, ఆ వైట్ కలర్ ఒత్తు వేసుకుంటే మనం షేడ్ ఇవ్వడానికి, స్మడ్జ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ మొత్తం ఆ పెయింట్ అంతా డ్రై అయిపోతే వీ కెన్ యాడ్ అ బిట్ ఆఫ్ వాటర్ టు ద బ్రష్ అండ్ స్మడ్జ్ ఇట్ నీట్లీ. సో లోటస్కి కూడా అన్ని లోటస్ పెటల్స్కి నేను కొంచెం రెడ్ వేసుకొని అన్నిటినీ స్మడ్జ్ చేసుకుంటున్నాను వైట్ కలర్తోని. ఒకవేళ మీకు వైట్ తక్కువైంది అనిపిస్తే యూ కెన్ ఆల్సో యాడ్ వైట్ అట్ ద మిడిల్ అండ్ స్మడ్జ్ ఇట్ నీట్లీ. ఇక్కడ వీణకి వాటికి బ్రౌన్ కలర్ అయితే వాడాను. ఆ బ్రౌన్ కలర్ స్వాన్కి కూడా బ్రింగ్ చేస్తున్నాను అనమాట. డార్క్నెస్ ఎక్కడైతే ఉంటుందో స్వాన్కి అక్కడ వైట్ అండ్ రెడ్ స్మడ్జ్ చేస్తున్నాను. అండ్ ఐమ్ టేకింగ్ గ్రీన్ కలర్, సేజ్ గ్రీన్, దాన్ని తీసుకుని నేను అమ్మవారికి ఇక్కడ నేను ఏవైతే కలర్స్ అన్ని యూజ్ చేశానో అన్ని యాక్రిలిక్ కలర్ యూజ్ చేశాను. సో ఇక్కడ నేను క్రిమ్సన్ రెడ్ తీసుకొని అమ్మవారి శారీ బార్డర్ తీస్తున్నాను. ఆల్సో సేమ్ క్రిమ్సన్ రెడ్ తీసుకొని నేను లోటస్కి మిడిల్ పార్ట్లో హైలైట్ అవ్వాలని చెప్పేసి అట్లా పెటల్స్ ఇస్తున్నాను. సో దాట్ లోటస్ అనేది కొంచెం హైలైటెడ్గా కనిపించడానికి. సో ఆ సేమ్ రెడ్ కలర్తోనే అమ్మవారి బొట్టంతా ఏదైతే ఉంటుందో ఫోర్ హెడ్ మీద అదంతా కూడా హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ మోస్ట్లీ నేను దేనికైతే రెడ్ వాడానో అదంతా నేను క్రిమ్సన్ రెడ్ వాడాను, యాక్రిలిక్ కలర్. ఇక్కడ అమ్మ క్రీమ్ కలర్ కోసం నేను ఎల్లో అండ్ వాడాను అండ్ నెక్స్ట్ అండ్ తర్వాత వేసాను మొత్తానికి. అండ్ ఇప్పుడు నేను సేమ్ అదే క్రిమ్సన్ రెడ్తోని శారీ మీద వైట్ దాని మీద బార్డర్ కాంట్రాస్ట్తోని డాట్స్ పెడుతున్నాను. సో దిస్ ద yellow I mixed with white to get that green color. సో బ్లౌజ్ బార్డర్ yellow కలర్, ఆ సేమ్ yellow కలర్తోని గ్రీన్ వాటి మీద డాట్స్ పెడతాను. ఇలా అయితే రెడ్ పెట్టాను, అలాగే yellowతోని గ్రీన్ బ్లౌజ్ మీద డాట్స్ పెడతాను. Now I'm taking black color from acrylic colors only. బ్లాక్ కలర్తోని నేను మొత్తం హెయిర్ అంతా కూడా బ్లాక్తో
బ్లాక్ కలర్. నేను ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే ఎల్లో తీసుకొని అమ్మవారి జ్యువెలరీ వేస్తున్నాను. ఇక్కడ ఒక హింట్ ఏంటంటే ఐ ఆల్వేస్ యూజ్ దిస్. సో ఫస్ట్ ఏదైతే జ్యువెలరీ ఉందో వాటన్నీ నేను ఎల్లో ఫస్ట్ బేస్ కలర్ వేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత దాని మించి నేను పర్ల్ మెటాలిక్ గోల్డ్ వాడతాను. ఎందుకంటే సో దట్ ద జ్యువెలరీ విచ్ ఇస్ దేర్ దట్ విల్ బి హైలైటెడ్. ఇప్పుడు చూడండి, నేను గోల్డ్ వేసిన తర్వాత ఆ మొత్తం జ్యువెలరీ అనేది ఫుల్ వస్తుంది. అండ్ నేను బ్లాక్ కలర్తో ఇక్కడ ఐస్ కూడా డ్రా చేసేసుకున్నాను. అండ్ అమ్మవారి తలలో జూడాపిన్ పూలు ఏదైతే ఉంటాయో అవి నేను రెడ్, ఎల్లో, రెడ్ వేసాను. తర్వాత రెడ్తోని డాట్స్ కూడా పెడతాను దాని చుట్టూరు, సో దాట్ ఇట్ విల్ బీ లుకింగ్ హైలైటెడ్. సో ఇప్పుడు నేను మొత్తం బ్యాంగిల్స్కి, నెక్లెసెస్కి అండ్ ఇయర్ రింగ్స్కి వాటన్ని కూడా నేను మించి గోడాను, సో దాట్ ఇట్ లుక్స్ ప్రిటీ. నేను ఇది దూర పెట్టేసాను. అండ్ ద బ్యాక్గ్రౌండ్ యూజింగ్ కలర్స్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్. yellow కలర్ యూజ్ చేశాను బ్యాక్గ్రౌండ్లో. అండ్ వన్ మోర్ ఇస్ ఐ యూస్డ్ పింక్ కలర్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్. అది చేసినప్పుడు మీరు చూడొచ్చు. అండ్ నౌ సితార్కి టోన్స్ ఉంటాయి కదా, అడ్జస్ట్ చేసుకొని అవి పెట్టాను. అవి హైలైట్ చేసుకోవడానికి, హైలైట్ చేసుకోవడానికి నేను ఇక్కడ వైట్ కలర్తోని బార్డర్ పెడుతున్నాను, సో దట్ పెటల్స్ హైలైట్ అవ్వడానికి. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. పాపిట్లో పెట్టుకుని హెయిర్స్ కూడా హైలైట్ చేయడానికి వైట్ వేసాను అండ్ బొట్టు కూడా పెట్టేసినాను. సో ఆఫ్టర్ కీపింగ్ ఎవ్రీథింగ్ నేను ఇట్లా జ్యువెలరీకి మొత్తం అవుట్లైన్ అంతా వైట్ పెడుతున్నాను అండ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్కి కూడా వైట్ అవ్వడానికి. ఆఫ్టర్ అప్లయింగ్ ఎవ్రీథింగ్ నేను గ్యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫిల్ చేసుకొని, సో గైస్ దిస్ ఇస్ ద పాస్కా మార్కర్ అనమాట. దిస్ ఇస్ యాక్రిలిక్ మార్కర్. సో ఇప్పుడు ఎవరికైనా అవుట్లైన్ వేయడానికి యాక్రిలిక్ పెయింట్స్తోని లావుగా వచ్చినప్పుడు సో ఇట్ డజంట్ లుక్ గుడ్ అనమాట. సో they can use this Posca markers. It's the best option for beginners.
సో ఇది మీకు సన్నగా చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం లావుగా కూడా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది చాలా సైజెస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఫ్రమ్ స్మాల్ సైజ్ టు జంబో సైజ్ దాకా అవైలబుల్ ఉంటుంది. సో యూ కెన్ యూస్ దిస్ మార్కర్స్. అండ్ ఇవి స్మడ్జ్ కావు, కొంచెం సేపట్లోనే ఇవి ఆరిపోతాయి కూడా. సో నేను మొత్తం ఏదైతుందో పెయింటింగ్ మొత్తం అవుట్లైన్ అంతా నేను దీంతోనే వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం అంతా వేసుకున్న తర్వాత వీణకి స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వైట్తో హైలైట్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ మధ్య మధ్యలో ఎక్కడెక్కడైతే స్కిన్ కలర్ దగ్గర వైట్ అదంతా ఉండిపోయిందో అవన్నీ కూడా నేను సేమ్ కలర్స్తో నింపేసినాను. ఐ ఫిల్డ్ ఇట్. అండ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు దేర్ ఆర్ 2 steps విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. So first step is gesso, I have already said about it, and this is the second step, that's varnish. So varnish cheste emaitundante this paintings will be staying for so long.